అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో గద్య భాగంలో వచ్చే రెండవ పాఠ్యాంశమైన ఇల్లలకగానే అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని చూద్దాం. మొదటి ప్రశ్న, నా పేరేమిటో చెప్పమ్మా అన్న ఇల్లాలికి తల్లి చెప్పిన చరిత్ర ఏమిటి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండమ్మా. తర్వాత రెండవ ప్రశ్న, అన్నయ్య నువ్వు వచ్చావు, అమ్మయ్య ఇంకా నువ్వు వచ్చావు, మాకు పండగేనో అన్న శారద భర్త మాటలను బట్టి మీరు ఏమని గ్రహించాలి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ఇల్లాలు తన పేరు తానే మర్చిపోవడానికి గల కారణాలను రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాము. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. కథలో ఇల్లాలు తన పేరు మర్చిపోవడాన్ని మీరు సమర్థిస్తారా? ఎందువల్ల? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండమ్మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇది కంటిన్యూషను. తర్వాత రెండవ ప్రశ్న, పెద్ద ప్రశ్నల్లో మర్చిపోయిన తన పేరును తెలుసుకోవడానికి ఇల్లాలు చేసిన ప్రయత్నాలు ఏవి? ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండమ్మా. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండమ్మా. తర్వాత ఇది కంటిన్యూషను. మూడవ ప్రశ్న, ఇల్లాలు స్నేహితురాలని కలిసిన సందర్భాన్ని సంభాషణ రూపంలో రాయండి. ప్రమిళ శారద స్నేహితురాలు ఏ సందర్భంలో ఎందుకు కలిసింది అనే సంభాషణ, కన్వర్జేషన్ అంటారు కదా ఇంగ్లీష్లో, అట్లా తెలుగులో సంభాషణ అని అంటారు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత భాషాంశాలు, పదజాలం. ఇక్కడికి శారదా బాయ్ అనే దాంతో కన్వర్జేషన్ అయిపోయింది. తర్వాత భాషాంశాలు, పదజాలంలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాల్లో ప్రయోగించండి. నేర్పరి, నిపుణురాలు, నైపుణ్యం కలిగిన వ్యక్తి. తర్వాత తీర్చిదిద్దిన అంటే రూపుదిద్దిన. భుజం తట్టు అంటే అభినందించు, మెచ్చుకొను. తర్వాత విద్యార్జన అంటే చదువుకొనుట. క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు నిఘంటువులను ఉపయోగించి సమానార్థక పదాలను రాయండి. గుర్తు అంటే సంకేతం, జ్ఞాపకం, సంజ్ఞ. బట్టలు అంటే వస్త్రాలు, వలువలు, చేతులాలు. ఉత్తరాలు అంటే జాబులు, లేఖలు. తపన అంటే కోరిక, ఇప్సితం, ఆశ. ఇల్లాలు అంటే భార్య, సతి, శ్రీమతి. కింది పదాలలో ప్రకృతి వికృతులను జతపరిచి రాయండి. గౌరవం ప్రకృతి, గౌరవం వికృతి. భాషా ప్రకృతి, భాషా వికృతి. ఆశ్చర్యం ప్రకృతి, అచ్చరువు వికృతి. తీరము ప్రకృతి, దరి వికృతి. వాక్యాలు. క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి. రాధ పాట పాడుతుంది, రవి పాట పాడుతున్నాడు. రాధ, రవి పాటలు పాడుతున్నారు. సాందీపుడు గురువు, శ్రీకృష్ణుడు శిష్యుడు. సాందీపుడు, శ్రీకృష్ణుడు గురు శిష్యులు. రవి బజారుకు వెళ్ళాడు, రఘు బజారుకు వెళ్ళాడు. రవి, రఘు బజారుకు వెళ్ళారు. భీముడు వీరుడు, అర్జునుడు వీరుడు. భీముడు, అర్జునుడు వీరులు. క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. శైలజ నడుస్తున్నది, శైలజ పాట పాడుతుంది. శైలజ నడుస్తూ పాటలు పాడుతున్నది. నెమలి వేగంగా వచ్చింది, నెమలి పామును చూసింది. నెమలి వేగంగా వచ్చి పామును చూసింది. నేను ఉదయాన్నే లేచాను, నేను వ్యాయామం చేశాను. నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను. ఏనుగు తొండం ఎత్తింది, ఏనుగు ఘీంకరించింది. ఏనుగు తొండం ఎత్తి ఘీంకరించింది. వ్యాకరణాంశాలు. క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. కూరగాయలు, కూర ప్లస్ కాయలు, కూరగాయలు. గసడదవాదేశ సంధి. సూత్రం. ద్వంద్వ పదాల మీద పరుషాలకు సరళాలవుతాయి. తర్వాత ఊరు వల్లలు, ఊరు ప్లస్ వల్లలు. గసడదవాదేశ సంధి. ప్రథమం మీది పరుషములకు గసడదవలు బహుళంగా నగును. తర్వాత తల్లి ప్లస్ తండ్రి. గసడదవాదేశ సంధి. ద్వంద్వ పదాల మీద పరుషాలకు సరళాలవుతాయి. తర్వాత కొలువు చేసి అంటే కొలువు ప్లస్ చేసి. గసడదవాదేశ సంధి. ప్రథమం మీది పరుషములకు గసడదవలు బహుళముగా నవుతాయి. క్రింది పదాలకు సంధి చేసి కలిపి రాయండి. వాడు ప్లస్ కొట్టే, వాడు కొట్టే, వాడు కొట్టే.
నీవు టక్కరి నీవు డక్కరి నీవు టక్కరి ఒత్తురు ప్లస్ పోదురు ఒత్తురు పోదురు వారు ప్లస్ శివిరి వారు నవిరి. తర్వాత పైవన్నీ గసగదవా దేశ సంధి పదాలు. క్రింది పట్టికలో ఖాళీలను పూరించండి. చదువు సంధ్యలు చదువు సంధ్యలు ద్వంద్వ సమాసం. మూడు ముళ్ళు మూడైన ముళ్ళు ద్విగు సమాసం. ఎప్పుడే కానీ సూర్యుడు చంద్రుల 2 వస్తే ద్వంద్వ సమాసం. ద్వంద్వము అంటే 2. సంఖ్య వచ్చిందంటే ద్విగు సమాసం. అశాంతి శాంతి లేదంటే ఇట్లా వ్యతిరేకంగా వస్తే తత్పురుష సమాసం. తర్వాత పాత కాగితాలు పాతవైన కాగితాలు. ఇక్కడ కాగితాలని మామూలు ఎట్లాంటి కాగితాలు ప్రత్యేకత చూపిస్తున్న పాతవి కాబట్టి ఇది విశేషణం. విశేషణ పూర్వపదం అంటే మొదటిగా ఫస్ట్ ప్రత్యేకత మొదటిగా వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నా చరిత్ర నా యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం. కిన్కున్ యొక్క లోపల షష్ఠీ విభక్తి కదా అట్లా. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్